మనం 4వ వచనం నుండి కొన్ని వచనాల్ని ధ్యానం तो చేసుకుందాం. आज हम चौथे वचन से स्टार्ट करेंगे। సామెతల గ్రంథం 10వ అధ్యాయము नीति वचन 10वां अध्याय 4వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. चौथे वचन से ध्यान करेंगे। బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. जो काम में ढिलाई करता है वह निर्धन हो जाता है, परंतु कामकाजी लोग अपने हाथों के द्वारा धनी होते हैं। అంటే బద్ధకం అనేది పనికి రాదు అని ఇక్కడ మాట్లాడుతున్నది వాక్యము. तो देखिए यहाँ पे अगर ढिलाई में रहेंगे तो काम नहीं होगा। చాలా మంది బద్ధకంగా ఉండేదానికి చాలా ఇష్టపడతారు. बहुत से लोग आलसीपन रह के पसंद करते हैं, आलसीपन में रह के। ఎందుకో తెలుసా? क्यों पता है? శరీరము అలాగూ మరి విశ్రాంతిని కోరుకుంటూ ఉంటది. जो हमारा शरीर है ऐसा विश्राम मांगता है। ఆ శరీరము రెస్ట్ తీసుకోవాలని ఆశపడుతుంది. हमारा जो शरीर है रेस्ट का लिए मांगता है। అలాగే నేను చేసే పని ఎవరైనా చేస్తే బాగుండు అని తలంచుకుంటుంది. ऐसे मन में सोचते हैं कि जो मेरा काम है अगर कोई और करेंगे तो कितना अच्छा होगा, सोचते हैं। అదే సహజంగా మనిషికి ఉన్న లక్షణాల్లో ఇదొకటి బద్ధకం అనేది. तो यह सहज रूप में जो लोगों को मनुष्य की जो आदत है, ये इन आदतों में से एक आदत है आलसीपन। కాబట్టి అలా బద్ధకంగా పనిచేస్తే గనక ఖచ్చితంగా దరిద్రులవుతారు. ऐसे ही ढिलाई में अगर काम करेंगे या सुस्ती में रह के काम करेंगे तो सच में आप निर्धन हो जाओगे। ఎందుకంటే బద్ధకం అనేది ఎంత భయంకరమైనదో ఇంతకు ముందు కూడా చాలా సార్లు విన్నాం. देखिए आलसीपन और ढिलाई जो है बहुत ही भयानक चीज है करके हमने पहले भी सुना है। మరి బద్ధకంగా ఉన్న వారి గురించి కూడా మరి వాళ్ళు ఎలా నేర్చుకోగలరో ఎక్కడ నేర్చుకోవాలో కూడా వాక్యం చెప్పింది. तो जो आलसीपन है, आलसीपन से कैसे बाहर आना है, वो कैसे करना है, क्या करना है, ये लिखा हुआ है बाइबल में। ముందు కూడా నేర్చుకున్నాం पहले भी हमने सीखा है ఎవరి ద్వారా నేర్చుకోవచ్చు అనేది. किसके द्वारा हम सीख सकते हैं करके। ఈ యొక్క బద్ధకం నుండి బయటికి రావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలని వాక్యం చెప్తుంది. अगर इस आलसीपन से ढिलाई से हमें पीछे हटना है तो हमें किसके पास जाना चाहिए करके बताया गया है। ఎవరన్నా దీని గురించి ట్యూషన్ పెట్టే వాళ్ళు ఉన్నారనా? क्या इसके लिए कोई ट्यूशन रखा गया है क्या? లేక ఎక్కడైనా క్లాస్ తీసుకోవాలనా? कहीं पे क्लास लेना पड़ेगा क्या? బైబిల్ ఏం సెలవిస్తుంది? बाइबल क्या बताता है? సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి చూస్తే नीति वचन 6वें अध्याय का 6वें वचन को देखेंगे तो ఇక్కడ బద్ధకము అన్న విషయాన్ని ఆ బద్ధకం కలిగి ఉన్న మనిషి గురించి సోమరి అని రాయబడి ఉంది. देखिए यहाँ पे जो ढिलाई में रहता है उस इंसान, उनको क्या बोलते हैं, आलसी करके बताया गया है। అయితే ఈ సోమరి చీమల వద్దకు వెళ్ళి వాళ్ళ చీమల నడవడికని గమనిస్తే గనక ఆ యొక్క బద్ధకాన్ని విడిచిపెట్టుకోగలుగుతాడు అంటుంది. तो देखिए जो आलसी मनुष्य है अगर वो चींटियों के पास जाएगा, अगर चींटियों के पास रह के सीखेगा तो उसका जो ढिलाई है, आलसीपन है, वो कम हट जाएगा वो आलसीपन से। ఎందుకంటే क्योंकि సోమరి ఏమనుకుంటాడు? आलसी क्या सोचता है? 6వ అధ్యాయము సామెతల గ్రంథం 9వ వచనంలో చూస్తే देखिए नीति वचन 6वें अध्याय के 9वें वचन में देखेंगे तो ఇక్కడ సోమరి ఎందాక నువ్వు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? हे आलसी तू कब तक सोता रहेगा, तेरी नींद कब टूटेगी। ఎందుకంటే क्योंकि ఈ యొక్క సోమరి అనుకుంటున్నాడు 10వ వచనంలో చూస్తే तो यहाँ पे देखिए नीति वचन 6वें अध्याय का 10वां वचन देखेंगे तो आलसी क्या सोचता है। ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, కొంచెం సేపు చేతులు మడుచుకొని పరుండేదనని నీవు చుందువు. तू थोड़ा सो लेना, थोड़ी सी नींद, एक और झपकी, थोड़ा और छाती पर हाथ रखे लेटे रहना सोचता है आलसी। అందువలన ఇక్కడ 11వ వచనం అంటున్నాడు, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. आगे 11 में कहता है तब तेरा कंगालपन राह के लुटेरे के समान और तेरी घटी हथियार बंद के समान आ पड़ेगी। నిజంగా మరి యవ్వనస్తులు ఎంత మంది తొందరగా లేచే వాళ్ళు ఉన్నారు మన సంఘంలో? చేతులు ఎత్తండి. यहाँ पे हमारे चर्च में जल्दी उठने वाला नौजवान लोग कौन है? తొందరగా లేచేవాళ్ళు. बहुत जल्दी। చాలా సంతోషం. చేతులు ఎత్తిన వాళ్ళ బట్టి దేవునికి వందనాలు, ఎత్తలేని వాళ్ళ బట్టి కూడా దేవునికి స్తోత్రాలు. बहुत खुशी की बात है, बहुत कुछ लोगों ने उठाया, जो नहीं उठाया तब भी खुशी की बात है। దేవునికి స్తోత్రం మీ అందరిని బట్టి. परमेश्वर की स्तुति आप सबके लिए। మీరు యవ్వనస్తులు, ఇప్పుడు ఏదైనా చేయగలిగిన వయసు మీదిది. अभी आप लोग यंग हैं, जवान है, तो ऐसा जो आपका समय है आप कुछ भी कर सकते हैं इस समय में। కాబట్టి మరి సోమరితనం అనేది నిజంగా భవిష్యత్తును పాడు చేస్తుంది.
मगर ऐसा करने से क्या है, आलसी रहने से आपका भविष्य खराब हो जाएगा। మీరు సోమరిగా ఉన్నప్పటికైతే సరిగా చదువుకోలేరు. अगर आप आलसीपन में रहेंगे तो अच्छे से पढ़ नहीं पाएंगे। మరి సోమరిగా ఉన్నట్టుగైతే సమయానికి లేచి భోజనం చేయలేరు. अगर आप ऐसे ही आलसी रहेंगे तो समय में उठ के खाना नहीं खाएंगे। తినలేని కారణం చేత భవిష్యత్తులో వచ్చే బలహీనతల గురించి మీకు తెలిసి ఉండొచ్చు. अगर आप नहीं खाएंगे ढंग से तो भविष्य में जाने के बाद आपको बहुत से तकलीफें आ सकती है, आप लोग जानते हैं। అలాగా మీరు మంచి ఫుర్తిలిగా ఆరోగ్యవంతులుగా లేకుండా ఉంటే చదువు మీద కూడా లక్ష్యం పెట్టలేరు. अगर आप फुर्तीली में नहीं रहेंगे तो आपको भविष्य में क्या करना है, क्या पढ़ना है, वो भी आप सही सोच पाएंगे। సరైన లక్ష్యం పెట్టని కారణం చేత చదువులో ఉత్తీర్ణులు కాలేక అంటే పాస్ అవ్వలేక అనుకున్న జాబులు కూడా సాధించలేరు. तो जैसे अगर सही से आप आलसीपन से नहीं हटेंगे तो आप फुर्तीलेपन में नहीं रहेंगे तो अच्छे से पढ़ नहीं पाएंगे, और जो चाहते थे उस जॉब में भी नहीं मिल पाएगा आपको वो जॉब। అప్పుడు వచ్చేది ఏంటి? तब क्या आता है, मिलता है దోపిడిగాడు వచ్చినట్లుగా లేమి మీ వద్దకు వచ్చును. जैसे कंगालपन के राह के लुटेरे आपके पास आ जाएंगे, దరిద్రం వస్తుంది అంటున్నాడు. तो दरिद्र हो जाएंगे आप लोग। ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమి వస్తుంది అంటున్నాడు. तो जैसे कंगालीपन आ जाता है ऐसे ही आ जाएगा आपके पास। ఒకవేళ ఇంట్లో ఆడోళ్లే ఉన్నారనుకోండి, तो देखिए, अगर घर में अगर औरतें ही हैं, ఇంట్లో స్త్రీలు ఉన్నారు, जो स्त्रियां हैं घर पे, వాళ్ళు సమయానికి లేచి గనక మరి ఇంటి పనులు సరిదిద్దుకోకపోతే अगर वो समय में उठ के घर का काम नहीं देखेंगी तो ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది? घर का परिस्थिति क्या होगा, ఇంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? घर की हालत क्या होगी। స్త్రీ గనక బలహీనమైతే సోమరైతే గనక ఇంటి వాళ్ళందరూ కూడా అలాగే తయారవుతారు. अगर घर की स्त्रियां ही आलसी बनेंगी तो घर के सारे लोग भी आलसी हो जाएंगे। కాబట్టి అసలు విశ్వాస విషయంలో చూస్తే अगर आप विश्वास के विषय में देखेंगे तो విశ్వాసులు ఎప్పుడు కూడా చాలా ఉత్సాహంగాను చాలా సంతోషంగాను ఉండాలి. विश्वासी लोग हमेशा बहुत ही खुश रहने वाले और हमेशा उत्साह में रहने वाले होने चाहिए। చురుకైన వారుగా ఉండాలి. चतुराई में रहना चाहिए, फुर्तीली में होना चाहिए, చురుకైన వారిగా ఉండాలి. चतुराई में रहना चाहिए। అలా లేని కారణం చేత अगर ऐसे नहीं रहेंगे तो మనకి దరిద్రం అనేది రావటం ఖచ్చితం. पक्का है कि हमें दरिद्रपन आ जाएगा, ఎందుకంటే సమయానికి అనుకున్న పనులు చేయలేము. क्योंकि समय में करने वाले काम नहीं करेंगे। దాని మరి పర్యాయ సవనము మనం ఏదో ఒక ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తది. उसका जो प्रतिफल है हमें उस समय में देखना पड़ेगा। కాబట్టి మరి అలాగే సోమరితనాన్ని బద్ధకాన్ని ప్రేమించామనుకోండి, ऐसे ही अगर अपने आलसीपन को अगर ऐसे ही ढिलाई में रहते रहेंगे तो మనిషి పనికి కూడా పోడు. तो मनुष्य जो है काम पे भी नहीं जाएगा। ఒకవేళ అలాంటి మనిషి లేవలేక వెళ్ళినా గాని अगर ऐसा कोई व्यक्ति ना उठ पाए तब भी जाए तो అలాంటి వాడిని పన్నో పెట్టిన వాళ్ళకంట, ऐसे वालों को काम में रखने वाले, ఆ పెట్టిన వాళ్ళకంట ఈ పనివాడంట కంటికేమో దుమ్ము నాటాడు, పొంటికేమో పులుపు లాంటివాడంట. अगर ऐसे आलसी आदमी को अगर अपने काम पे रखने वाला वो मालिक सोचेगा, आंखों में तो धूल और धुआं और दांत में खट्टापन जैसा लगेगा उसे। అవును కదా, పంటికి పులుపు ఎంత ఇబ్బందిగా ఉంటది. दांत में खट्टापन कितना अजीब लगता है। ఆ కంట్లో మరి పొగ పడితే ఎలా ఉంటది? अगर आंख में धूल चले जाए तो कैसा लगता, धुआं चले जाए तो कैसा लगता है। సోమరి గనక అలాంటి సోమరి ఆలస్యన అంటే బద్ధకమైన మనిషి గనక ఉంటే ऐसा अगर आलसी मनुष्य हो तो ఈ విధమైన సమస్య అంటే ఇంత ఇబ్బందికరంగా ఉండే సమస్యలు ఎదురవుతాయి. तो ऐसे ही बहुत से कष्ट झेलने का समय आ जाएगा उसको। అందుకే చేమల వద్దకు వెళ్ళి నేర్చుకోమని వాక్యం చెప్తుంది. इसलिए वचन कहता है कि चींटियों के पास जाके सीखो। వాటి గురించి మనం పోయిన దినాల్లో విన్నాం కనుక उनके विषय में हमने पिछले दिनों में सुना है, కాబట్టి ఎక్కువగా దాని గురించి మనం సమయాన్ని ఖర్చు పెట్టొద్దు. तो इसलिए हम उसमें ज्यादा समय व्यर्थ नहीं करेंगे। ఒక విషయాన్ని ఆలోచన చేద్దాం. एक विषय के बारे में सोचेंगे। వాటికి ఉన్న సమయములో వాటి చిన్న పొట్టైనా గాని ఎంతో చక్కగా కావాల్సింది భవిష్యత్తు కోసం సిద్ధపరిచి పెట్టుకుంటుంది. उनका जो समय है और उनका जो छोटा सा पेट है, अगर उस छोटे से पेट के लिए वो फ्यूचर में खाने के लिए अपना कितना बचा के रखती है, छुपाती है, వెతికి తెచ్చుకుంటుంది, ढूंढ ढूंढ के लाती है। అలాగే ఏ సమయంలో తెచ్చుకు పెట్టుకోవాలో కూడా దానికి జ్ఞానం బాగా తెలుసు. तो ऐसे ही किस समय में किस ऋतु में लाके रखना चाहिए वो भी उनको इतना बुद्धि ज्ञान है उन चींटियों को। వర్షాకాలం వెళ్ళి ఆహారం తెచ్చుకోగలుగుతుంది ఆ చేమలు. बारिश के समय में जाके चींटियां लेके आ सकती है अपने लिए आहार। వర్షాకాలం ఏమవుతుంది? बारिश के समय में क्या होता है, నీళ్ళలోకి వచ్చినట్టు కొట్టుకుపోతాయి. तो पानी बह रहा होगा तो उस पानी में बह जाएंगी चींटियां। అందుకే వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయట. ऐसे ही समर के समय में
गर्मियों के समय में वो अपने लिए आहार इकट्ठा करती है। అంతేకాకుండా ऐसा ही नहीं, వాళ్ళకి ఎవ్వరు చెప్పరంట వీరు ఇలా నియమంగా నడవాలని. అధిపతి లేకున్నా, పై విచారణకర్త లేకుండా నియమంగా నడుస్తున్నాయి అంట చేమలు. उनके ऊपर कोई अधिपति नहीं है, कोई उनके ऊपर राजा नहीं होता कि उनको कैसे चलना चाहिए और वो कितने नियम से चलती हैं वो चींटियां। అందుకే మనము వాక్యంలో చూస్తూ ఉంటాం. तो देखिए हम वचन में देखते रहते हैं, అలాగా గనక సోమరితనంగా గాని వారిని పొలం చూస్తే పోతే కూడా ఇది ఎట్లా ఉంటది, అవన్నీ కూడా ముళ్ళ పొదలే ఉంటాయి, పంట సరిగా ఉండదనే విషయాన్ని तो చూసాం. देखिए अगर आलसी मनुष्य अगर खेती का काम करेगा तो उस खेत में कोई भी अच्छा उपजाऊ नहीं होता, सारे कांटे घास फूस खराब खराब पौधे पैदा हो जाते हैं। ఎందుకంటే సోమరిగా ఉన్నాడు కాబట్టి చేను సరిగా శుభ్రం చేసుకోడు. तो देखिए वो आलसी है इसलिए वो अपना खेत सही से साफ नहीं रख करता। శుభ్రం లేని కారణం శుభ్రం చేయని కారణం చేత పంట కూడా మంచిగా పండదు. अगर वो सफाई से नहीं रखता अपने खेत को तभी उसकी फसल अच्छी नहीं आती उस खेत की। కాబట్టి అనుకున్న ధాన్యం దొరకదు. जैसा वो धान चाहता है ऐसा धान उसको मिलता नहीं అందుకే है। సంవత్సరం అంతా తినడానికి తిండి సరిపోదు. तो इसलिए पूरे साल में जो उसको चाहिए खाने के लिए वो पूरा नहीं हो पाता। కాబట్టి విశ్వాసుల్లో మాత్రం ఖచ్చితంగా సోమరితనం అనేది పనికిరాదు. तो देखिए विश्वासियों को पूरी तरह से अपने अंदर से आलसीपन बिल्कुल हटा देना चाहिए, निकाल देना चाहिए। ఎందుకంటే ఇలాంటి సోమరితనము బద్ధకం మనకు ఉందనుకోండి, अगर ऐसा ही आलसीपन अगर ढिलाई हमारे अंदर रहेगा तो బైబిల్ చదివే విషయంలో కూడా బద్ధకం చేస్తాం. बाइबल को पढ़ने के विषय में भी हम आलसीपन दिखाएंगे, ప్రార్థన చేసుకునే విషయంలో కూడా బద్ధకమే. प्रार्थना करने के विषय में भी आलसीपन दिखाएंगे। ప్రార్థన అంటేనే మోకరించాలి అన్న నియమం అందరికీ తెలిసిందే. प्रार्थना का मतलब ही घुटनों में आना है, ये सबको पता है। అయినప్పటికీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది మోకాళ్ళ మీదకి రండి అని. फिर भी हमें बताना पड़ता है कि अब प्रार्थना का समय है, घुटनों में आ जाइए। ఎందుకు తెలియదా ప్రార్థన అంటే మోకాళ్ళ మీదకి రావాలని? नहीं पता क्या आप सबको कि प्रार्थना का मतलब ही घुटनों में आना है? ఎలా ఉన్నామో అదే స్థితిలో ఉండి ప్రార్థన వింటాడులే దేవుడు అనుకుంటాం. हम लोग क्या सोचते हैं कि जैसे बैठे हैं उसी स्थिति में रहेंगे तो परमेश्वर हमारी प्रार्थना सुन लेगा। అది కాదు. ఎవరికైనా మరి మోకాళ్ళ సమస్య లేక నడుము సమస్య అయితే వాళ్ళు అది భరించలేని విధమైతేనే ఆ చైర్ మీద కూర్చోవటమో లేక ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉండటం సహజము. बहुत से लोग, कुछ लोग होते हैं कि जिनको कमर का दर्द है, घुटनों में दर्द है, कुछ लोग चेयर में बैठे रहते हैं, वो लोग घुटनों में नहीं आ पाते, तो उस चीजों को हम समझ सकते हैं। కానీ అది అవకాశం తీసుకుని మిగిలిన వాళ్ళు కూడా యవ్వనస్తులతో సహా ప్రార్థన అంటే మోకాళ్ళ మీదకి వచ్చి ఆ యొక్క పని చేయలేకపోతున్నారు. तो ऐसे सब उनको, ऐसे लोगों को देख के जो जवान लोग हैं वो भी देख के वो लोग भी घुटनों में आना छोड़ के जैसे बैठे हैं वैसे में ही प्रार्थना स्टार्ट कर लेते हैं। అంటే ఇదొక బద్ధకం కాదు. तो ये भी एक आलसीपन है ना। బైబిల్ చదవాలి, మరి నియమం ప్రకారం చదవటం లేదు, అది బద్ధకం కాదు. बाइबल पढ़ना है नियम के अनुसार, ये नहीं पढ़ रहे तो वो भी तो एक आलसीपन है, ढिलाई है ना। ఆలోచించేయండి. మనం ఈ రకమంగా ఈ బైబిల్ చదవక, ప్రార్థన చేయక, మోకరించక ఉండి దేవుని క్రమాన్ని పాటించకుండా ఉంటే, देखिए अगर हम बाइबल ना पढ़ते हुए, प्रार्थना ना करते हुए अगर घुटनों में नहीं आएंगे तो ऐसे अगर परमेश्वर की नियमों का पालन नहीं करेंगे तो అప్పుడు ఎక్కడ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు? तो परमेश्वर कहाँ हमारी प्रार्थना सुनेगा? అప్పుడు అంటాం దేవుడు నాకు సహాయం చేయలేదని. तब हम कहते हैं परमेश्वर ने हमारी सहायता नहीं करी। సోమరికి ఏమీ దొరకదు. जी, आलसी को कुछ नहीं मिलेगा। సోమరి ఆలోచనలు ఎలా ఉంటాయని సామెతల గ్రంథం చెప్తుందంటే, आलसी का ढिलाईपन करने वालों की सोच क्या होती है नीति वचन बताता है। తలుపుని మనం 2 చోట్ల మరి దర్వాజతో కలిపి ఇనుము చిటకల్లాగా ఉంటే ఉతకము అని అంటారు తెలుగులో. दरवाजा जब लगाते हैं जो उसके गुम्मट होती है उसको दरवाजे के जो दो जगह होते हैं उनको ज्वाइंट करते हैं, जो ఆ దాని మీద ఆధారపడి తలుపు ముందుకి వెనక్కి దొరుకుతూ ఉంటది, తెలుసు కదా. उस लोहे का दरवाजे को और उस गुम्मट को मिला के एक लोहा लगाते हैं, लोहा बंद करना खोलना करते हैं, आपको पता है। ఈ యొక్క సోమరి ఆలోచనలు కూడా అట్లాగేనంట. అట్లా పోతాయంటే ఇట్లా వస్తాయంటే ఇంతకు మించి ముందుకు వెళ్ళలేడంట సోమరి. ऐसे ही आलसी का भी जो सोच है वो दरवाजे की तरह आगे पीछे होता रहता है, దానికంటే ముందుకు వెళ్ళలేడు. उससे ज्यादा नहीं जा पाएगा। ఈ రోజు సరి చేసుకుందాం, రేపు సరి చేసుకుందాం, ఎంత చాలే, ఈ విధంగా సరిపోతుందని ఇక్కడిక్కడే ఉంటాడు గాని ముందుకు పోలేడు ఈ విశ్వాసి. आलसी जो है विश्वासी वो बस इसी सोच में रहेगा, इतना काफी है, इतना और नहीं, इससे ज्यादा क्या करना, बस इतना ही है, काफी है करके सोचता रहता है दरवाजे की तरह आगे पीछे। అలాగే సోమరి ఆశిస్తాడు గాని ఆశించింది ఏమీ దొరకదట. ऐसे ही जो आलसी है वो चाहता तो है मगर जो चाहता है वो उसको नहीं मिल पाता। అందుకే అంటున్నాడు బద్ధకముగా పని చేసేవాడికి ఖచ్చితంగా దరిద్రం వస్తుంది. तो इसलिए कहता है कि जो ढिलाई में काम करता है उसको पक्का निर्धन हो
जाएगा वो। సో మనం బద్ధకంగా పనిచేస్తూ దేవుడు నాకు సహాయం చేయలేదని, మరి దేవుడు నన్ను ఆస్వాదించలేదు అని దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడతాం. ऐसे ढिलाई में रहकर, आलसी में रहकर हम काम करेंगे तो तब हम सोचते हैं कि जब हमें कुछ नहीं मिलता तो परमेश्वर ने हमें कुछ नहीं दिया करके बोलते रहते हैं। కానీ ఎన్ని విషయాల్లో దేవుని ఉద్దేశానుసార విషయాల్లో నీ నడవడిక విషయంలో ఎన్నిసార్లు బద్ధకంగా ప్రవర్తించావు ఆలోచన तो చేసుకో. देखिए, आपने परमेश्वर के विषय में, परमेश्वर में डरे ना रहते हुए आपने परमेश्वर के खिलाफ क्या क्या किया, आप एक बार ढिलाई में रहते हुए क्या किया, एक बार आप सोच लीजिए। అందుకంటున్నాడు శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అంటున్నాడు 14. देखिए, जो नीति वचन 10 अध्याय का 4 में कहता है, परंतु कामकाजी लोग अपने हाथों के द्वारा धनी होते हैं। కష్టపడేవాడు శ్రద్ధ కలిగి పని చేసేవాడు కొంత సమకూర్చుకోగలుగుతాడు. जो कष्ट करके अपना काम करता है उसको फल मिलता है। అలాగే దేవుని విషయంలో కూడా, దేవుని నియమాల్లో కూడా మనకు కష్టం అంటే శ్రద్ధ కలిగి ఉంటే దేవుని నుండి మనం ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. अगर परमेश्वर के विषय में हम डरवई होकर हम उनका काम करेंगे तो पक्का हम प्रतिफल पाएंगे। అందుకే ఇక్కడ చూడండి సామెతల గ్రంథం 12వ అధ్యాయము तो देखिए, इधर नीति वचन 12 अध्याय का 24వ వచనం 12:24లో చూస్తే, नीति वचन 12 का 24 देखेंगे तो 24 కాదు, చూడండి 12:24 అంటున్నాడు, శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. देखिए, नीति वचन 12 अध्याय का 24 वचन में कामकाजी लोग प्रभुता करते हैं परंतु आलसी बेगैर में पकड़े जाते हैं। శ్రద్ధగా పని చేస్తే మనం ఏదైనా సాధించవచ్చు. जो हम मन लगा के अगर काम करेंगे तो हम पक्का उसका लाभ पाएंगे, ఏదైనా సాధించవచ్చు. कुछ भी हम पा सकते हैं, हासिल कर सकते हैं। సోమరిగా ఉంటే ఏమంటున్నాడు, अगर आलसी रहेंगे तो क्या कहता है, వెట్టి పనులు చేయాల్సి వస్తుందట. बेकार के कामों में पकड़े जाएंगे। వెట్టి పనులు అంటే తెలుగులో అయితే ఉంది, వెట్టి చాకరీ చేస్తున్నాడు రా అంటాం, అంటే చాలా కష్టపడాల్సి వస్తుందని ఒకటి. రెండోది అయితే వెట్టి పని ఇంకోటి కూడా ఉంది, మీకు తెలుసో లేదో. तेलुगु में तो कुछ वेट्टी करके है, उसका अलग मीनिंग है, और बेकार में कुछ ज्यादा ही ये कष्ट झेल रहा है करके बोलते हैं। అంటే వెట్టి పనులు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ మనుషులు కాల్చే పని వెట్టి పని ఉంటది, ఆ పని చేయాల్సి వస్తుంది. చనిపోయిన వాళ్ళ బాడీలు కాలుస్తారు. मतलब क्या है, वेट्टी काम करते हैं, मतलब है कि जैसे जो शव होते हैं उनको जलाने का काम करना पड़ेगा आलसी आदमी को। అంటే ఇంక దేనికి పనికిరాడుగా, దేనిలో తజురుపా లేదు, ఏది నేర్చుకోలేదు, అంత సోమరితనమే సరిపోయింది. क्योंकि उसने कुछ नहीं सीखा, आलसीपन पे कुछ है ही नहीं, उसको आता ही नहीं है, तो उसको वही काम करना पड़ेगा, शव को जलाने का काम। కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, तो देखिए यहाँ क्या कहता है, శ్రద్ధ కలిగి ఉంటే గనుక, अगर पूरा मन लगा के अगर करेंगे तो, నీ ముందు ఏదైనా పని ఉందంటే దాని విషయంలో నీకు శ్రద్ధ ఉండాలి. जो सामने अगर कोई काम है तो आपको उसका वो काम करने का मन होना चाहिए। ఆ శ్రద్ధ ఉంటే బద్ధకం పోతుంది. अगर वो मन हो काम करने का तो आपके अंदर से आलसीपन चले जाएगा। ఎందుకంటే బద్ధకం వల్ల ఏమీ సాధించలేము. आलसीपन के रहते हुए हम कुछ भी नहीं पा सकते हैं। ఎన్నో కోరుకుంటాం గానీ సోమరితనం వల్ల ఏమీ పొందుకోలేకపోతుంటాం. बहुत कुछ चाहते हैं, चाहिए हमें, मगर वो चीज नहीं होता है आलसीपन की वजह से। కాబట్టి సోమరితనాన్ని విడిచిపెట్టాలి. तो देखिए, अपने आलसीपन को हमें छोड़ देना चाहिए। సోమరితనం ఉండటం వల్లే ఏదో సింపుల్ గా 2 మాటలు ప్రార్థన చేసుకుని లెగుద్దామని అనుకుంటాము, మనసుతో కూడా ప్రార్థన చేయలేము. आलसीपन रहते क्या होता है कि हाँ, थोड़ा सिंपली 2-3 लाइन प्रार्थना करके बस लेट जाते या तो उठ जाते सोचते हैं। కానీ అదే నువ్వు మనసుతో శ్రద్ధ పెట్టి ప్రార్థన చేస్తే ఏదైనా పొందుకోగలుగుతావు. अगर आप मन लगा के श्रद्धा से अगर आप प्रार्थना करेंगे तो आप कुछ भी पा सकते हैं। అందుకే చూడండి సామెతల గ్రంథం 21వ అధ్యాయము, तो देखिए, नीति वचन 21 अध्याय 5వ వచనంలో కూడా అంటున్నాడు, 5वें वचन में कहते हैं, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును. कामकाजी की कल्पनाओं से केवल लाभ होता है परंतु उतावली करने वालों को केवल घटी होती है। శ్రద్ధ ఉంటే గనుక అన్ని ఆలోచనలు, శ్రద్ధ కలిగిన ఆలోచనలు కూడా లాభాలను పుట్టిస్తాయి. अगर कामकाज में रहेंगे तो उनकी जो कल्पना है उनसे उन्हें लाभ मिलता है, లేకపోతే నష్టమే ప్రాప్తిస్తుంది అంటున్నాడు. नहीं तो उनको नष्ट ही नष्ट होगा। కాబట్టి సోమరులుగా ఉండటం అనేది మనకు పనికి రాదు, మనకు తగదు. तो देखिए, अगर आलसी रहेंगे तो ये हमारे लिए सही नहीं है। సోమరులుగా ఉండటం వల్ల ఎక్కడ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం.
और आलसीपन रहते हुए हमें जो मिलने वाले आशीर्वाद हम खो बैठते हैं। సోమరులుగా ఉండటం వల్ల పరలోక రాజ్యానికి సంబంధించిన వారిగా కూడా తయారవలేకపోతున్నాం. आलसीपन रहते हुए जो हमें स्वर्ग राज्य से जो जुड़ी हुई बातें, स्वर्ग राज्य में पहुंचने वाली बातें, उन चीजों से भी स्वर्ग से हम दूर हो जा रहे हैं। కాబట్టి సోమరితనము ఏ విధంగా కూడా మనకు పనికి రాదు. तो देखिए जो आलसीपन है हमें किसी भी तरह से हमारे लिए कोई लाभ नहीं है। కాబట్టి ఈ మాటను సామెతల గ్రంథంలో పదే పదే సోమరు గురించి చాలా చోట్ల మీకు కనిపిస్తుంది. तो देखिए नीति वचन में बहुत बार ये आलसी के बारे में बार बार बताया गया है। అందుకే 5వ వచనంలో అంటున్నాడు 10:5లో, तो देखिए यहाँ पे नीति वचन 10वें अध्याय के 5 में कहता है, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. जो बेटा धूप काल में बटोरता है वह बुद्धि से काम करने वाला है, परंतु जो बेटा कटने के समय भारी नींद में पड़ा रहता है वह लज्जा का कारण होता है। చెప్పండి, కోతకాల సమయంలో నిద్రిస్తే ఎంత నష్టము? देखिए कटने के समय में अगर सो रहे हो, नींद में हो, तो ये क्या टाइम है? పొలం పంటకొచ్చింది, देखिए फसल जो है पक चुका है, మరి దాన్ని కోసుకోవాలి. तो उसको काटना है। ఆ సమయంలో నిద్రపోతే उस समय में अगर सोएंगे तो ఆ పంట అంతా వ్యర్థమైపోదా? वो जो फसल है पूरी खराब हो जाएगी ना। అందుకే అంటున్నాడు అలాంటి వాడు సిగ్గుపరచు కుమారుడు అంట. तो ऐसा जो बेटा है वो लज्जा के कारण होता है। అయితే వేసవి కాలం అంటే కూర్చుకోగలిగిన అనుకూల పరిస్థితుల్లో కూర్చుకోగలిగిన వాడు బుద్ధిగల కుమారుడు. जो समय में बटोरता है वो बुद्धि से काम करने वाला है। కాబట్టి ఇది కూడా మనం విశ్వాసంలో ఉన్న వారి విషయంలో మాట్లాడుతున్నాను. तो ये भी हमारे विश्वास के विषय में ही जुड़ रही है ये बात। మనం కూడా చివరి దినాల్లో పంట సమకూర్చుకునే దినాల్లో ఉన్నాం. तो हम भी आखिरी दिनों में हैं, अपनी जो फसल है उसको इकट्ठा करने के समय में है। అంటే మనం ప్రయాసపడిన దానికి ప్రతిఫలం పొందుకోబోయే దినాల్లో ఉన్నాం. तो देखिए हमने जो प्रयास किया उसका प्रतिफल पाने का समय आ चुका है। అంటే మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి अगर हम यीशु मसीह पर विश्वास रखते हुए పరిశుద్ధ జీవితం జీవించటం కోసం पवित्र जीवन पाने के लिए ఈ లోకంలో ఉన్న అనేక లాభాలన్నీ కూడా నష్టంగా ఎన్నుకున్నాం. इस दुनिया में मिलने वाली सारी लाभ को हमने नष्ट मान लिया है। అలాగే అనేక విషయాలు విడిచిపెట్టుకున్నాం. ऐसे ही बहुत से विषय को भी हमने पीछे कर दिया है। దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న సిద్ధ మనసుతో ఉన్నాం. स्वर्ग राज्य में जाने के लिए हम तैयारी कर रहे हैं, కానీ ఎక్కడో కొంత సోమరితనం వల్లే మనం సరైన నియమానుసారంగా ఏమి కూడా చేయలేకపోతున్నాం. तो कहीं ना कहीं हमारे अंदर आलसीपन है, इसलिए हम उस काम को पूरा नहीं कर पा रहे हैं। ఒకవేళ ఆ సోమరితనాన్ని విడిచిపెట్టగలిగితే अगर उस आलसीपन को हम छोड़ देंगे तो ఏ రాజ్యం గురించి ఆశించి ఎదురు చూస్తున్నామో जिस राज्य के लिए हम आशा रख के ढूंढ रहे हैं, देखना चाहते हैं, ఆ రాజ్యం రాబోతున్న దినాలు కాబట్టి, वो राज्य आने वाला दिन ఆ है, యేసయ్య రాబోయే దినాలు కాబట్టి, यीशु मसीह आने का दिन है ये। కాబట్టి ఇది పంట అంటే మనం పని చేసిన దాని ఫలము దొరికే సమయం గనుక तो देखिए हमने जो काम किया है उसका फल पाने का समय है, इसलिए ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? यीशु मसीह क्या कहते हैं? ఇదిగో మీకు జీతం ఇవ్వటానికి నా దగ్గర జీతం ఉంది అంటున్నాడు. देखिए तुमको तनख्वाह देने के लिए मेरे पास पैसे हैं। అంటే మజ్దూరి జీతం ఇస్తానంటున్నాడు. तो देखिए तुम्हारी मजदूरी का फल देने के लिए मेरे पास वो फल है। అంటే మన జీవితం అంతా కూడా పరిశుద్ధ జీవితం గడపటానికి ఎన్ని కష్టాలు పడ్డామో దాని ఫలము అనగా యేసయ్య వచ్చి మనల్ని కొనిపోబోయే దినాల్లో మనం ఉన్నాం. तो देखिए हमने पूरे जिंदगी भर जो हमने प्रयास किया है उसका फल यीशु मसीह के आने के समय का फल हम पाने वाले हैं। అయితే ఈ కొద్ది సమయంలో మనము సోమరులుగా ఉన్నామనుకో, ఆయన వచ్చే సమయం ఎప్పుడో తెలియదు, మనం పోయే సమయం ఎప్పుడో తెలియదు. अगर ये थोड़े से समय में अगर हम आलसी बन के रहेंगे तो उनके आने का समय नहीं पता चलेगा, आके जाने का समय भी पता नहीं चलेगा। तो అలాంటి సమయంలో మనకున్న ఈ కొద్ది సమయాన్ని, तो इस समय में हमारे पास जो थोड़ा सा समय है అది ఎంత చిన్న సమయం కూడా మనకు తెలియదు. वो कितना थोड़ा सा समय है हमें वो भी नहीं पता। కాబట్టి సోమరులుగా ఉండకుండా ఉందాం. तो देखिए बिल्कुल आलसीपन ना रहे, ప్రార్థనలో కూడా సమయానికి వద్దాం. प्रार्थना में भी समय पे आए। సో ఈ రోజు కూడా మరి సేవకుల కూడికి అయితే 11 గంటల కంటే 12:30కు వచ్చారు. आज देखिए कि आज हमने 11 बजे का टाइम रखा था सेवकाई का प्रार्थना, तो सबके सब 12 साढ़े 12 आए। సమయాన్ని కూడా పాటించాలి. समय का भी हमें पालन करना चाहिए। వీటన్నిటికీ వెనక కారణం ఏంటో తెలుసా? इन सब के पीछे कारण क्या है पता है? సోమరితనం, आलसीपन, ఆలస్యంగా లేకపోవటం, लेट उठना, అన్ని లేట్లుగా చేసుకోవటం, सब कुछ लेट करना, వెళ్ళే సమయానికి లేటుగా పోవటం.
निकलने के समय में लेट निकलना। నేను ఈ రోజు మా బ్రదర్ గా చెప్పాను, मैंने आज ही ब्रदर को बताया, ఏ సమయానికి చెప్పారో ఆ సమయానికి స్టార్ట్ చేయండి, జనం వాక్యం విన్నా వినకపోయినా అని చెప్పా. मैंने आज ब्रदर को बताया जो समय हमने बताया है स्टार्ट करने का, पहुंचने का उस समय में पहुंचना है और स्टार्ट करना है, चाहे वचन वो सुने ना सुने। ఆకలేస్తే వాక్యం అవసరమైన వాళ్ళు వస్తారు, లేకపోతే వాళ్ళు సర్దుకుంటారు. जिसको वचन की भूख है वो अगर समय में आएंगे तो उनको वो भूख पूरी होगी, अगर नहीं है तो वो ऐसे ही निकल जाएंगे। ఎందుకంటే ఇదిగో సంఘం స్థాపించి కనీసం 27 సంవత్సరాలు అవుతుంది. क्योंकि देखिए जो कलीसिया स्थापित करके कम से कम 27 साल हो चुके हैं, అప్పుడు నుండి కూడా దైవదాసులు విశ్వాసుల కోసం ఎదురు చూసే పరిస్థితులే. तब से लेकर अभी तक अभी भी जो पासवान जी हैं विश्वासियों के लिए इंतजार करना पड़ रहा है। ఎదురు చూసే పరిస్థితులే. हमेशा इंतजार करने का ही समय होता है। పర్వాలేదులే వాళ్ళు రాకపోతే మరి వాక్యం వినలేకపోతే పాపం వచ్చి కూడా ప్రయాస వ్యర్థం కదా అని జారి పడుతున్నాడు. पासवान जी बहुत ही दुख सोचते हैं कि अगर आके वचन नहीं सुन पाएंगे तो क्या फायदा उनके आने का, करके सोच के बेचारे सोचते जाते हैं पासवान जी। అందుకని ఎదురు చూస్తున్నాడు. इसलिए आप लोग का इंतजार करते रहते हैं। అందుకే నన్ను సోమర్తనాన్ని పెంచుతున్నారు మీరు. मैंने इसलिए बोला पासवान जी से, उनका आलसीपन को आप और बढ़ा रहे हैं। కాబట్టి సమయం అంటే సమయానికి మొదలయ్యండి, సమయానికి ముగించండి అని इसमें చెప్పారు. समय का मतलब समय में है, करेक्ट समय पे आप स्टार्ट कीजिए। ఎందుకంటే రోజు కూడా మనిషి ఇష్టానుసారంగా పడుకుంటున్నాడు, ఇష్టానుసారంగా తింటున్నాడు, దానిలో నియమం లేదు, సోమరతనమే కనిపిస్తుంది. तो देखिए मनुष्य जो है, व्यक्ति जो है अपने मन मर्जी का सो रहा है, अपने मर्जी का खा रहा है, अपनी मन मर्जी से उठ रहा है, उसका कोई समय नहीं है। ఎందుకంటే ఎవరు చూడటం లేదుగా, कोई देख रहा नहीं है ना, అంత సోమరతనమే పనిచేస్తుంది. क्योंकि पूरा अंदर जो है आलसीपन ही काम कर रहा है। ఎప్పుడన్నా ఒక రోజు ప్రార్థన అనేటప్పుడు అది చాలా కష్టమైపోతుంది సమయానికి कभी చేరుకోవాలంటే. कोई एक दिन अगर प्रार्थना का समय आ रहा है तो उसमें बाहर निकलने के लिए बहुत कष्ट हो रहा है सबको। కాబట్టి మనకు ఉన్న ఈ కొంచెం సమయం, ఎప్పుడు మనకి దేవుడు యేసయ్య రాబోతున్నాడు, ఎప్పుడు మనం పోబోతున్నాం, ఈ పంటను కోసుకుని ఈ కొంచెం సమయంలో क्योंकि देखिए कि पता नहीं कब यीशु मसीह आएगा, जो हमारे पास थोड़ा सा समय है, जो हमारी फसल काटने का जो थोड़ा सा समय है, ఈ సమయంలో మంచి సురుకైన వారిగా ఉండండి, इस समय में बहुत ही चतुराई से हमें रहना మంచి चाहिए, ఫుర్తీలిగా ఉండండి, बहुत ही फुर्तीली में रहिएगा, మంచి ప్రార్థన పరులుగా ఉండండి, बहुत ही अच्छे प्रार्थना करने वाले बनिए, సమయాన్ని పాటించే వారిగా समय ఉండండి, का पालन करने वाले बनिए, తో ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపే వారిగా ఉండండి. प्रार्थना में ज्यादा वक्त बिताने वाले बनिए। చాలా సమయం గడిచిపోయింది ఇలాగా సోమరతనం చూపించి. बहुत समय बीत गया है ऐसा आलसीपन दिखा दिखा के, ఇంకా ఇక ముందు అలా ఉండడానికి వీల్లేదు. ऐसे आगे हमें और नहीं रहना चाहिए। అలా ఉన్నట్లయితే సోమవారి పొలం ఎలా ఉందో నీ జీవితం అలా ఉంటదంతే. अगर ऐसे रहेंगे तो जो आलसी का जो फसल कैसा है वैसा ही आपकी जिंदगी भी आपके उस आलसी वाले के खेत की तरह रहेगी। పేరుకు పొలం ఉంది కానీ పంట చేతికి వచ్చేది లేదు. नाम के लिए तो खेत है मगर उसकी जो फसल है हाथ में नहीं आएगी। పేరుకు విశ్వాసులే కానీ పరలోక రాజ్యానికి పోయేది లేదు. नाम के लिए विश्वासी है मगर स्वर्ग राज्य में नहीं पहुंच पाएंगे। అందుకే వచ్చామా, इसलिए आए हैं हम। భూలోకం మట్టుకే మనం విశ్వాసులుగా ఉండి పరలోకం చేరుకోకుండా ఉందామన్న నిర్ణయంతో వచ్చామా? क्या बस पृथ्वी तक ही हम विश्वासी रह के हमें स्वर्ग राज्य नहीं जाना, क्या ऐसे विश्वासी है हम? మన పరలోక రాజ్యంలో ఆశించి అనేక వదులుకున్నాం, ఈ చిన్న బద్ధకాన్ని వదులుకోండి. हमें स्वर्ग राज्य जाने की हमने एक आशा रखी है, हमारे अंदर जो छोटी सी आलसीपन है उसको भी छोड़ दीजिए। అనేక విషయాలు ఈ లోకంలో వదిలిపెట్టుకోగలిగినప్పుడు, जब बहुत से अनेक विषय हमने इस दुनिया में छोड़ दिए तो చిన్న ఈ బద్ధకాన్ని వదిలిపెట్టుకుంటే ఎంత మంచిదే చెప్పండి. इस छोटी सी आलसीपन को भी अगर हम निकाल देंगे तो कितनी अच्छी बात है। ఇది ఆరోగ్యం కూడా ఆనందం కూడా. ये आपकी स्वास्थ्य के लिए भी अच्छा है और बहुत ही अच्छा है विश्वास के लिए भी। కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టుకుందాం ఈ దినం నుండి. तो आज से हम जो हमारे अंदर आलसीपन है उसको हम छोड़ना चाहिए। అందుకే ఇక్కడ చూడండి 6వ వచనంలో చూస్తే, तो देखिए नीति वचन के 10वें अध्याय के 6 నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. देखिए नीति वचन 10वें अध्याय के 6वें वचन में धर्मी पर बहुत सी आशीर्वाद होते हैं परंतु उपद्रव दुष्टों का मुंह छा लेता है। కాబట్టి మనం నీతిమంతులుగా ఉంటే గనక, మనం యథార్థవంతులుగా ఉంటే గనక అన్ని విషయాల్లో మనకు ఆశీర్వాదములు अगर అనుగ్రహించబడతాయి. हम धर्मी बन के रहेंगे तो हमेशा हमें आशीर्वाद ही मिलेगा। మనం ఆ నీతిమంతులుగా ఎలా ఉండాలి అనేది వాక్యంలో పదే పదే వింటూనే ఉన్నాం. अगर हमें धार्मिकता में बनना है तो कैसे बनना है वचन में बताया गया है। तो కీర్తన గ్రంథం కూడా మొదటి అధ్యాయంలో చెప్పబడి ఉంది. देखिए भजन संगीता के पहले अध्याय में भी बताया गया है। మనము పాపుల మార్గంలో నిలవద్దని, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దని, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలని, అలా ధ్యానించిన వారికి కలిగే ఆశీర్వాదం గురించి రాయబడి ఉంది. हमें बताया गया कि भजन संगीता पहले अध्याय की छठों की संगति में नहीं बैठना करके बताया, पापियों के मार्ग में नहीं चलना, ठट्टा करने वालों के मार्ग में नहीं चलना करके बताया गया है। అలాగే యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించాలని,
परमेश्वर के धर्मशास्त्र में हमें पूरा प्रतिदिन चलते रहना है, ధ్యానించాలా. ध्यान करना है। అలా చేసిన వారు ऐसे करने वाले నీటి కాలువల ఒడ్డున ఒక చెట్టు ఉంటే ఎంత ఫలవంతంగా ఉంటుందో అంత ఆశీర్వాదకరంగా ఉంటారట. जो नदी के बगल में जो पेड़ है वो कितना फलवंत होता है, ऐसे ही हम विश्वास में भी फलवंत होएंगे। మనము చాలా విషయాల్లో బద్ధకంగాను సోమరులుగా ఉంటున్నాం కాబట్టి మనకు అలాంటి ఆశీర్వాదాలు దొరకటం లేదు. हम ऐसे बहुत सी विषय में हम लोग आलसी होके रह रहे हैं, इसलिए हमें फल नहीं मिल रहा है। ఇక్కడ 7వ వచనం చూద్దాం. तो यहाँ पे देखिए 7वें वचन में, సామెతల గ్రంథం 10:7 नीति वचन 10 के 7 में, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. धर्मी को स्मरण करके लोग आशीर्वाद देते हैं, परंतु दुष्टों का नाम मिट जाता है। ఇక్కడ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం అనేది నిజంగా విశ్వాసులైన వారికి చాలా ఆశీర్వాదకరమైన విషయం. तो देखिए यहाँ जो धर्मी है सच में विश्वासी लोगों के लिए बहुत ही आशीर्वाद का विषय है। ఎందుకంటే సహజంగా మనం ఏదన్నా ఎవరైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ज्यादातर देखिए अगर कोई भी मनुष्य इस दुनिया को छोड़ के जा रहा होता है तो అలాంటి చోట మనం సహజంగా ఈ వాక్యం వింటాం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమని. हम ज्यादातर इस वचन को पढ़ते हैं, धर्मी को स्मरण करके लोग आशीर्वाद देते हैं। అంటే ఎందుకు నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి? तो देखिए यहाँ पे क्यों धर्मी लोगों को हमें याद करना चाहिए। వాళ్ళు నడిచిన నడవడిక మనకు మాదిరికరంగా ఉండటం కోసం జ్ఞాపకం చేసుకోవాలి. उन्होंने जो बहुत अच्छा रास्ता चले हैं उस रास्ते में हमें भी चलना चाहिए करके हम उनको याद करते हैं। అందుకే కీర్తనకారుడు కూడా అంటున్నాడు 112వ కీర్తన तो यहाँ पे देखिए भजन संगीता 112 अध्याय, అందులో 6వ వచనములు అంటాడు, तो उसमें 6वें वचन में कहते हैं, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. वह तो सदा तक अटल रहेगा, धर्मी का स्मरण सदा तक बना रहेगा। నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉంటారట. धर्मी का हमेशा स्मरण किया जाता है। ఎందుకు జ్ఞాపకంలో ఉంచుకోవాలి నీతిమంతుల్ని? क्यों धर्मी लोगों को हमेशा अपने यादों में रखना चाहिए? మనకి ఆశీర్వాదం కలిగేదానికి. क्योंकि हमें आशीर्वाद मिल सके। ఇక్కడ మనం నీతిమంతులైన వారి విషయంలో మన పౌలస్ గారు కూడా మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ तो ఉంటాడు. यहाँ पे देखिए जो धर्मी लोग हैं उनके बारे में बार बार पौलुस जी हमें याद दिलाते हैं। ఎలాంటి వారి గురించి? कैसे लोगों के विषय దేవుని में? యందు భయభక్తులు కలిగి परमेश्वर का जो भय मानते हुए, పరిపూర్ణమైన శ్రద్ధాభక్తులతో పరిశుద్ధ జీవితం కలిగి परिपूर्ण रीति से श्रद्धा से भय भक्त का जीवन बिताने वाले, అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ऐसे लोगों को याद करते हुए मैं परमेश्वर की महिमा करता हूँ। చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక तो देखिए फिलिपियों की पत्रिका में మొదటి అధ్యాయము पहली अध्याय, అలాగే 3-4 వచనాలు చూస్తే ऐसे तीसरे चौथे वचन में देखेंगे तो ఇక్కడ మనకి తెలుగులో అయితే 3-6 వచనాలు కలిసి ఉన్నాయి. यहाँ पे तेलुगु में तो 3 और 6वां वचन मिला के है। ఇక్కడ మనం సగం నుండి గనక చూసినట్లయితే, तो यहाँ కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలను ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. यहाँ पे लिखा है कि मैं जब जब तुम्हें स्मरण करता हूँ तब तब अपने परमेश्वर का धन्यवाद करता हूँ, और जब कभी तुम सबके लिए विनती करता हूँ तो सदा आनंद के साथ विनती करता हूँ, इसलिए कि तुम पहले दिन से लेकर आज तक सुसमाचार के फैलने में मेरे सहभागी रहे हो। ఎందుకు ఇక్కడ మనకైతే 3వ వచనంలో మొదట్లోనే ఉంది, ఎందుకంటే సువార్త విషయంలో నాతో పాలిభాగస్తులై ఉన్నందుకు వాళ్ళ నీతిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు పౌలు. तो यहाँ पे तेलुगु में तो पहले ही तीसरे वचन में लिखा हुआ है, सुसमाचार के फैलने में मेरे साथ सहभागी हो करके बताया गया है। వాళ్ళు సత్యక్రియలు మొదలేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. उनके अंदर जो सत्य की जो बातें हैं शुरुआत की है, इसलिए उसके लिए परमेश्वर का धन्यवाद करता है। అంటే ఎవరిలోనైతే సత్ ప్రవర్తన ఉంటుందో, మంచి ప్రవర్తన ఉంటుందో, अगर किसी के अंदर अच्छी प्रवर्तन हो तो, మంచి కార్యాలు ఉంటాయో, अच्छा काम हो तो, సువార్త విషయములో పాలిభాగస్తులుగా ఉన్నారు, जो सुसमाचार के विषय में हमारे साथ जुड़े हुए हैं, వాళ్ళ విషయంలో పౌలు గారు అంటున్నాడు, उनके विषय में पौलुस जी कहते हैं, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా సంతోషిస్తున్నాను, कभी भी तुम्हारे बारे में मैं स्मरण करता हूँ तो मैं आनंद होता हूँ, ప్రార్థన చేస్తుంటున్నాను, मैं प्रार्थना करता हूँ, జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. कभी भी आपके लिए याद करता हूँ तो मैं हमेशा परमेश्वर का धन्यवाद करता हूँ। నిజంగా మరి మా పాత నిబంధనల గ్రంథంలో గాని కొత్త నిబంధనలో గాని నీతిమంతులుగా కనపడుతున్న వారిని చూసినప్పుడు మనకి
మనకి సంతోషం ఏదు. तो देखिए सच में अगर हम पुराने नियम में हो या नए नियम में हो कोई भी धर्मी के बारे में सुनते हैं तो कितना खुशी होते हैं। ఎంతో అద్భుతం అనిపిస్తుంది వారి జీవితము. कितना अद्भुत था उनका जीवन करके पता चलता है हमें। ఎంతగా దేవునికి లోబడి జీవించారు. कितना ही वो परमेश्वर के डरवैक बन के उन्होंने जिंदगी जी है। అబ్రహాం విషయంలో నీతి నేర్చుకోలేదా? अब्राहम के विषय में हमने धर्मी बातें नहीं सुनी। అలాగే నోవాహు విషయంలో నీతిని నేర్చుకోవటం లేదా? ऐसे ही नोह के विषय में भी हमने धार्मिकता की बातें नहीं सुनी। యోబు విషయంలో నేర్చుకోవటం లేదా? ऐसे आयोग के विषय में भी हमने नहीं सीखा क्या? హానోకు విషయంలో నేర్చుకోవటం లేదా? हानोक के विषय में भी नहीं सीखा क्या? అలాంటప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తే ऐसे विषय में हमेशा परमेश्वर को हम धन्यवाद कहेंगे तो, అలాంటి నీతిమంతుల జ్ఞాపకం చేసుకుంటే ऐसे धर्मी लोगों को हम याद करेंगे तो అది మనకి ఎలా ఆశీర్వాదం అవుతుంది? वो हमारे लिए किस तरह आशीर्वाद होगा। వాళ్ళలాగా మనం నడవాలన్న ప్రేరణ మనకు కలుగుతుంది. उनकी तरह हमें चलना चाहिए करके हमारे अंदर एक प्रेरणा आती है। ఇక్కడ చూడండి తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రికలో तो यहाँ देखिए दूसरी तिमोथी में ఆ మొదటి అధ్యాయము पहला अध्याय అలాగే 4-5 వచనాలు ఇది కూడా కలిసే ఉన్నాయి తెలుగులో. ऐसे ही चौथे और 5वें वचन में ऐसे ये तेलुगु में मिला हुआ है। ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూసారా? यहाँ पे भी क्या कहते हैं देखेंगे। నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకుని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నేను చూడవలనని రేయింబళ్ళు ఆశించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుంటున్నాను. तेरी आंसुओं की सुधि करके रात दिन तुझसे भेंट करने की लालसा रखता हूँ कि आनंद से भर जाऊं। मुझे तेरे उस निष्कपट विश्वास की सुधि आती है जो पहले तेरी नानी लोइस और तेरी मामा यूनिके में था और मुझे निश्चय है कि तुझ में भी हो। ఇక్కడ ఏమంటున్నాడంటే यहाँ पे क्या कहता है మనకి कि తెలుగులో 3-5 వరకు కలిసి ఉన్నాయి. यहाँ पे तेलुगु में 3 से लेकर 5 वचन तक मिलाया हुआ है। అయితే మొదటి నేను నా ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. तो यहाँ पे क्या कहते हैं पहले कि मैं अपनी प्रार्थना में मैं तुझे याद करता हूँ। ఎందుకంటే తను కన్నీటితో చేసిన ప్రార్థనని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. तो यहाँ पे जो पौलुस है अपनी आंसुओं से तिमोथी की भरी हुई आंसू से वो उन्हें याद करते हैं परमेश्वर को। అంటే ఎలాగూ కన్నీటి ప్రార్థన చేసేవాడు ఆ విషయాన్ని జ్ఞాపకం वो చేసుకుంటున్నాడు. कैसे अपनी आंसुओं से प्रार्थना में परमेश्वर को याद करता था करके वो याद कर रहा है। అలాగే నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం तो చేసుకుంటున్నాడు. ऐसे ही निष्कपट का जो विश्वास था वो भी याद कर रहा है। ఇప్పుడు నీతిమంతులు ఎవరు? तो यहाँ पे धर्मी कौन है? కన్నీటి ప్రార్థన కలిగిన వారు, जो आंसुओं से प्रार्थना करता है అలాగే నిష్కపటమైన విశ్వాసం కలిగిన వారు. और जिसके अंदर निष्कपट विश्वास है वो। అలాగా ఆ నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ నీతి మనకి ఈ విషయాలను నేర్పుతుంది. ऐसे धर्मी बातों को हम याद करेंगे तो ऐसी धार्मिकता हमें मिलेगी। అందుకే तो देखिए ఇక్కడ మరి హెబ్రీ పత్రికలో మనం 11 అధ్యాయంలో చూస్తే చాలా మంది నీతిమంతుల గురించి రాయబడి ఉంది. देखिए यहाँ पे इब्रानियों के 11वें अध्याय में देखें तो बहुत से धर्मी लोगों के बारे में बताया गया है। సో మీరు ఆ యొక్క హెబ్రీ పత్రిక 11 అధ్యాయాన్ని అంతా మీరు ఈ ప్రార్థన ముగిసిన తర్వాత చదవండి. आज के दिन आप इब्रानियों के 11वें अध्याय को पूरी तरह से पढ़िएगा प्रार्थना खत्म होने के बाद। అక్కడ నీతిమంతుల జాబితా చక్కగా రాయబడి ఉంది. यहाँ पे धर्मी लोगों के बारे में बहुत ही डिटेल में लिखा गया है। ఎందుకు వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదం ఏంటో తెలుస్తుంది. अगर हम उन्हें याद करेंगे तो हमें क्या आशीर्वाद पाएंगे ये पता चलेगा हमें। హేబేల్ని జ్ఞాపకం చేసుకున్నాం. हाबेल को ही हमने याद किया है। హాబేల్ విషయంలో చెప్పుకోదగ్గదేంటి? हाबिल के विषय में बताने वाली चीज क्या है? దేవునికి శ్రేష్టమైన బలి అర్పించాడు. परमेश्वर को सर्वश्रेष्ठ वाली चीज बलि की है। దేవుని దృష్టికి యోగ్యుడిగా ఎంచబడ్డాడు. परमेश्वर की दृष्टि में एक योग्य बन के रहा है वो। అలాగే మనం దేవునికి ఇచ్చే వాటిని శ్రేష్టమైనవి ఇవ్వాలని నేర్చుకుంటాం. इसलिए हमें जो परमेश्वर को देना है बहुत ही अच्छी चीज और बहुत ही शुद्ध वस्तुएं देनी होती हैं। అందుకే కదా ఇచ్చి చూడు అనే వాక్యం సెలవిస్తుంది. तो इसलिए क्या था ना, दे के देखो करके वचन बताता है। కానుక వీలు కలుగు చేస్తుంది అన్నాడు. कहते हैं ना आपकी दी हुई भेंट जो उससे आप मार्ग खोलता है। అంటే ఆశీర్వాదాలకి మార్గం కలుగు చేస్తుంది. तो देखिए आपके आशीर्वाद के लिए मार्ग खुलेगा। అలాగా హానోకుని జ్ఞాపకం చేసుకుంటే ऐसे ही हानुक को भी अगर हम याद करेंगे तो హానోకు విషయంలో మనకి ఏం గుర్తొస్తుంది? हानुक के विषय में भी हमें क्या याद दिलाता है? ఆయన చనిపోలేదు, वो मरे नहीं है, మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. बिना ही मरे वो स्वर्ग राज्य में पहुंच गए। ఎంత సంతోషకరమైన విషయం. देखिए कितनी खुशी की बात है। చనిపోకుండా మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డాడంట. देखिए वो मृत्यु हुए बिना ही वो पहुंच गए स्वर्ग राज्य में।
ఎంత మరి ఈ నీతిమంతుల్లో ఉన్న లక్షణాలను బట్టి ఆయన దేవునితో నడవటాన్ని బట్టి అతనికి అది లభించింది. तो देखिए वो धर्मीता में रहते हुए धर्मी बन के उनको ऐसा फल मिला है, ఎందుకంటే దేవునితో నడిచెను హానోకు అని ఉంటది. क्योंकि बताया गया है कि हानोक जो है वो परमेश्वर के मार्ग में चलने वाला व्यक्ति था। అలాగే నోవాహును బట్టి చూస్తే ऐसे ही नूह के विषय में देखेंगे तो ఆయన దేవుని చేత హెచ్చరించబడిన వాడై वो परमेश्वर की तरफ से एक उन्होंने सावधान आज्ञा पाया। सावधान पाया है, అలాగే ఓడను సిద్ధపరిచాడు. ऐसे ही उसने नाव को बनाया, దాన్ని బట్టి అతనికి నీతికి వారసుడయ్యాడు అంటున్నాడు. तो इसलिए वो धार्मिकता का एक वारिस बन गया है, धर्मी का। అంటే లోకమంతా నమ్మటం లేదా మాటని, क्योंकि पूरी दुनिया के लोग सुन रहे नहीं थे उनकी बात को, విశ్వసించటం లేదు. विश्वास नहीं कर रहे थे। అన్ని వీళ్ళు ఎందుకు వస్తుంది, జలప్రళయం ఎందుకు వస్తుంది అనుకున్నారు. अरे इतना सारा पानी जल प्रलय में कहाँ से आ जाएगा करके सोच रहे थे। ఎంతో మంది హేళన చేశారు, बहुत ही लोगों ने उसकी निंदा करी, అపహసించారు, उसको उसके मजाक उड़ाने लग गए। అయినా కానీ దేవుడు చెప్పిన పనిని తాను తూచా తప్పకుండా పాటించాడు. तब भी उसने परमेश्वर ने जो उसे आज्ञा दी थी उसने उसका पालन किया और ऐसा ही उसने वो नाव बनाया। అందుకే తను నీతికి వారసుడయ్యాడు. तभी वो धार्मिकता का वारिस बना। అందుకే నీతిమంతుడిగా నోవాహు ఒక్కడే కనపడ్డాడు అని వాక్యం तो సెలవిస్తుంది. ये सच में वचन में बताया गया है कि नोआ जो है धर्मी मनुष्य है करके वचन बताता है। కాబట్టి అదిగో ఈ నోవాహును జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని మాట వాస్తవం అని నమ్మే మనసు మనకు వస్తుంది. అది మనకు ఆశీర్వాదం. तो देखिए अगर हम नूह की विषय की बातों को हम मानेंगे तो सच में हम ये धार्मिक है मनुष्य है करके हमें पता चलेगा। తన జీవితం ద్వారా నేర్చుకోవడానికి మనకు దొరుకుతుంది. उसके जीवन के द्वारा हमें सीखने को मिलेगा। అలాగే అబ్రహామును చూసినా కానీ ऐसे ही अब्राहम को भी अगर देखेंगे तो అబ్రహాము దేవుడు పిలుచుకున్నట్లుగా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని చెప్పిన మార్గానికి వచ్చాడు. जैसे ही परमेश्वर ने अब्राहम को सब कुछ छोड़ के आने के लिए कहा तो ऐसे ही उसने परमेश्वर की बात मानकर सब कुछ छोड़ के बाहर आया। ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయలేదో తెలియదు, కానీ రమ్మన్నాడు వచ్చాడంతే. कहाँ जाना है नहीं पता, कहाँ रहना है नहीं पता, बस जैसे ही परमेश्वर ने बाहर आने के लिए कहा वहां से बाहर आ गया। అలాగే అబ్రహాము దేవుడు కోరుకున్నది అది ఏదైనా కుమారుడైనా సహితం ఇవ్వటానికి వెనకాడలేదు. पर ऐसे ही अब्राहम ने जैसा परमेश्वर ने उससे कहा वैसे ही उसने परमेश्वर के लिए अपने पुत्र की भी बलि चढ़ाने के लिए पीछे नहीं हटा। కాబట్టి ఈ నీతిమంతులందరినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు పేర్లు కాదు జ్ఞాపకం చేసుకోవాల్సిందే. तो देखिए जब कभी हम धर्मी लोगों को अगर याद करते हैं तो उनके नाम को नहीं याद करना, వాళ్ళు చేసిన ఏ పనిని బట్టి వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడ్డారు. उन्होंने जो कार्य किए हैं उन कामों के द्वारा हमें उन्हें धर्मी ठहराना है। అలాగే ఇస్సాకు యాకోబుల గురించి కూడా రాయబడి ऐसे ఉంది. ही इसहाक और याकूब के बारे में भी बताया गया है। అలాగే ఎక్కడ మోషే గురించి కూడా రాయబడి ఉంది. ऐसे ही मूसा के बारे में भी बताया गया है। అలాగే మనం చూస్తే రాహబు గురించి రాయబడి ఉంది. ऐसे ही राहब के बारे में भी बताया गया है। చూడండి ఎంతో మంది నీతిమంతుల గురించి ఇక్కడ రాయబడి ఉంది. तो देखिए यहाँ पे बहुत से धर्मी लोगों के बारे में बताया गया है। కాబట్టి వాళ్ళందరినీ ధ్యానం చేసుకున్నప్పుడు వాళ్ళ నడవడిక, వాళ్ళ పద్ధతి, దేనిని బట్టి వాళ్ళని దేవుడు నీతిమంతుడు అన్నాడు అది మనం కలిగి ఉండాలి. तो जब हम कभी इन धर्मी लोगों को हम याद करते हैं तो किस तरह उनका चाल चलन था, किस तरह उनका व्यवहार था, उन सब कुछ सीखना होता है हमें देख के। కాబట్టి నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. तो देखिए तभी धर्मी लोगों को अगर हम याद करेंगे तो हमारे लिए वो आशीर्वाद है। మనమైతే ఈ భూ సంబంధమైన మనుషుల విషయంలో జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం అనుకుంటున్నాం. हम लोग तो सोचते हैं जो पृथ्वी में जो गुजर गए उन लोगों को याद करके हम लोग सोचते हैं कि हमारे लिए आशीर्वाद है। కానీ దేవునికి సంబంధించిన విధంగా దేవుని చిత్తానుసారంగా నడిచిన వారి విషయం ఆలోచన చేయటమే మనకు ఆశీర్వాదకరం. तो देखिए अगर हम धर्मी लोग जो परमेश्वर के राज्य में मार्ग में चलने वाला उनका चाल चलन उनका व्यवहार को देख के हम देखेंगे तो हमारे लिए वो आशीर्वाद की बात है। అలాగే హెబ్రీ పత్రిక 13:7 ఒక వచనం రాయబడి ఉంది. तो देखिए इब्रानियों की 13 अध्याय के 7వ వచనంలో उसके 7वें वचन में देखेंगे तो ఇంకొకళ్ళని జ్ఞాపకం చేసుకోవాలట. एक और मनुष्य एक और व्यक्ति को हमें याद करना चाहिए। సో ఈ వాక్యాన్ని చదవండి. तो इस वचन को पढ़िएगा ఆ వ్యక్తి ఎవరో రేపు చెప్పండి. और वो व्यक्ति कौन है मुझे कल बताइए। మరి చూసి ఆ వ్యక్తిని చూసి ఏమి నేర్చుకోవాలంటున్నాడో అది కూడా చెప్పండి మీరే. उस व्यक्ति को देख के हमें क्या सीखना चाहिए, कैसे चलना चाहिए, वो भी आप ही बताइएगा मुझे। ఎందుకంటే ఇంతకు ముందు మనం స్మరించుకున్న నీతిమంతుల సమయం అంతా అయిపోయింది. तो इससे क्योंकि पहले के जो धर्मी लोग थे उनके बारे में हमने जो बातें करी वो समय हो गया है। కొంతమంది పాత నిబంధన వారిని జ్ఞాపకం చేసుకున్నాం,
कुछ पुराने नियम के लोगों को हमने स्मरण किया था। ఇలాగ కొంతమంది పౌలు ఆ పిలుపుని గురించి తిమోతిని గురించి జ్ఞాపకం చేసుకున్న విషయాలు జ్ఞాపకం कुछ చేసుకున్నాం. कुछ बातें पौलुस और तिमोथियुस की बातों को हमने स्मरण किया। అయితే వాళ్ళంతా మన ఎదురుగా లేరు ఇప్పుడు. तो वो सब हमारे सामने नहीं है। అయితే మన ఎదురుగా ఉన్న వారి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోమని వాక్యం तो చెప్తుంది. हमारे सामने जो है उन लोगों के विषय में हमें याद रखना है करके वचन बताता है। కాబట్టి 7వ వచనం 13వ అధ్యాయం 7వ వచనం చదవండి. तो देखिए इब्रानियों की 13 अध्याय के 7वें वचन को पढ़िएगा। అక్కడ ఏమి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, ఎవరి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారో మీరు అర్థం చేసుకుని మళ్ళా నేను కూడుకున్నప్పుడు చెప్పండి. वहां पे किसके बारे में बताया गया है और किसको याद रखना है बताया गया है, ये मुझे पढ़ के आप मुझे फिर बताइएगा। ఏ నీతి నేర్చుకోమని చెప్తున్నాడో చెప్పండి. कौन सी धार्मिकता हमें सीखनी है ये बताइएगा। లేక ఏమి నేర్చుకున్నారో అది కూడా చెప్పండి. नहीं तो क्या सीखा है वो मुझे बताइएगा। మరి మరలా ఇలా మనం కూర్చుని ఆ సామెతల గ్రంథానికి సమయం కలిగినప్పుడు फिर हम ऐसे ही बैठ के नीति वचन के लिए हमें जब समय मिलेगा అప్పుడు ఈ విషయాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. तो फिर से इस अध्याय को इस वचन को फिर से हम स्मरण करेंगे। ఒకటేమో మనకి సోమర్తనం పనికిరాదు, एक तो हमें लालसीपन हमारे लिए कोई काम का नहीं है। అలాగే రెండోది నీతి మంతుల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. ऐसे ही अगर धर्मी लोगों को हम याद करेंगे तो हमारे लिए वो आशीर्वाद है। కాబట్టి మరి దేవునిందు భయభక్తులు కలి వారిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. तो देखिए आज जो परमेश्वर का भय मानने वाला है परमेश्वर पक्का उनको आशीर्वाद करेगा। మనం ఆశించిన ఆ ఒక జీతం మనకు దొరకబోయే సమయం కనుక जो हम आशा रखते हैं फल वो फल मिलने का समय है, इसलिए కాబట్టి సోమర్తనాన్ని విడిచిపెట్టి శ్రద్ధగా దేవునిలో ఎదుగుదాం. तो आइए अपना आलसीपन हटाकर परमेश्वर में आगे बढ़ेंगे। అలాగే సోమర్తనాన్ని విడిచిపెట్టి ఇంటిలో గాని డ్యూటీలో గాని మంచి పేరును సంపాదించుకుందాం. तो अपने आलसीपन को हटा के चाहे वो ड्यूटी में हो या अपने घर के काम में हो कहीं पे भी हो हम उसमें अच्छा नाम अपने लिए लाएं। అందుకోసం ప్రార్థన చేసుకుందాం. इसके लिए हम प्रार्थना करते हैं। परम पवित्र परमेश्वर, धन्यवाद प्रभु जी इस सुंदर समय के लिए। आज आपकी महान कृपा के द्वारा प्रभु नीति वचन से हम जो ध्यान करने के लिए मौका मिला, ऐसे कई सारे विषय है हमें सीखने के लिए आप प्रेरणा देते हैं प्रभु जी। ये बातें प्रभु जी आपकी है, जीवनदायक बातें हैं, हमारे जिंदगी को बदलता है। इन सुनी हुई बातों को कोई भी अनसुनी ना करे प्रभु जी, हृदय में स्वीकारने के लिए और सुनी हुई हर एक बात के विषय में आपके सामने लेखा देना पड़ेगा। कल को हम ये ना बोल सके मैंने ये ऐसी बात तो सुनी नहीं, इसलिए आपको हर एक को हर प्रकार का वचन सुना रहे परमेश्वर। धन्यवाद करती हूँ। आलसीपन को छोड़ने के लिए सहायता कीजिए परमेश्वर। और प्रभु जी ये जो हमें मजदूरी पाने का समय निकट है परमेश्वर, इसलिए हम फुर्तीली विश्वास के विषय में भी अपना काम काजों को निभाने के विषय में भी फुर्तीली रहने के लिए, क्योंकि आलसी बनने के लिए नहीं बुलाया प्रभु आपने, फुर्तीले रहने के लिए सहायता कीजिए। हमारे सामने के धर्मी जिन लोगों को स्मरण करके जो हमें मिलता है आशीर्वाद, उन्होंने जो जो किया है, कैसा रवैया चला, कैसा आपकी बात माना, वो बात है हमारे लिए आशीर्वाद का कारण। इस सच्चाई को समझकर इस प्रकार स्मरण कर कर आशीर्वाद पाने का योग्य बनाने के लिए सबको आपको पवित्र सामर्थ्य हाथों में सौंपते हुए यीशु के नाम से दुआ मांगते हैं। आमीन आमीन। हालेलुया 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 हालेलुया।